నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ నందు చికెన్ అండ్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహన సదస్సు మరియు చికెన్ అండ్ కోడిగుడ్లు ఉచిత పంపిణీ కార్యక్రమం. చికెన్ మరియు గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ కార్యక్రమం నేషనల్ ఎగ్ అండ్ ఆర్డినేషన్ కమిటీ, ఎన్ఈసిసి పౌల్ట్రీ లీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్, జిల్లా పార్టీ రైతుల సంఘం మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వీఆర్సీ గ్రౌండ్ నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు నలుబోలు బలరామయ్య నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అధికారులు, నలుబోలు బలరామయ్య నాయుడు, అమరావతి కృష్ణారెడ్డి, జేడీ అధికారులు పాల్గొని అవగాహన సదస్సు నిర్వహించి 5,000 మందికి చికెన్ గుడ్లు ఉచిత పంపిణీ నిర్వహించడం జరిగింది. నిజంగా చికెన్ ఐటమ్స్ వాడుకోవచ్చా, చికెన్ తినచ్చా అని సంబంధించి చాలా ప్రజల్లో డౌట్లు ఉన్నాయి. సో దయచేసి పర్సనల్ గా నేను కానీ జేసీ గారు కానీ ఇక్కడికి వచ్చినది ఎందుకంటే మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అసోసియేషన్ వాళ్ళతో కలుసుకొని మనము ఈ యొక్క ఫుడ్ తీసుకున్నట్టు ఫోటో పేపర్లో కానీ ప్రెస్లో కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది చూసేనా నమ్మకం వస్తుంది అన్న ఆ ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని కోరుకున్నాము. దాన్ని కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఈ అపోహలన్నీ కూడా ఏం పెద్దగా లేదు. చాలా మంది జనాలు వచ్చి ఉన్నారు, సుమారుగా ఒక 3,000 మంది పైన వచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలా బ్రహ్మాండంగానే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. వచ్చేసిన మీరు అందరికీ కూడా నా నమస్కారము. అదేవిధంగా మీరు వెనక్కి వెళ్ళి మీ ఫ్యామిలీలో కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మనకు మంచి ప్రోటీన్ వచ్చిన ఒక ఐటమే చికెన్, అదేవిధంగా గుడ్లు కానీ. నేను కూడా ఇది వచ్చినా కానీ రాకపోయినా కానీ బర్డ్ ఫ్లూ అంటే మన జిల్లాలో అయితే ఎటువంటి బర్డ్ ఫ్లూ ఇన్సిడెంట్స్ అయితే లేదు. కానీ కొంతవరకు మనకు ఎగ్స్ కానీ చికెన్ కానీ బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ప్రొడక్షన్ ఆయన చెప్పినట్టు సుమారుగా 30-40% మాత్రమే మన జిల్లాలోనే ఉత్పత్తి జరుగుతుంది. మిగిలినన్నీ కూడా మిగిలిన జిల్లాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మంచి అవకాశం కూడా మనకు కూడా. ఎందుకంటే జిల్లాలో ఉన్న ఉత్పత్తి పెరిగినట్లయితే మనకు కొన్ని లైవ్లీహుడ్ కూడా పెంచుకోవడానికి అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఒకవేళ మీరు లైఫ్ స్టాక్ ఫార్మ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లోనింగ్ కూడా మన బ్యాంక్స్ ద్వారా, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా పిఎంఈజీపీ స్కీమ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కింద కూడా కొంత సబ్సిడీతో లోన్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము. సో దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు ఈ యొక్క ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసిన దీంతో పాటు దీనిలో కొంతమంది అయినా ఎంటర్ప్రెనర్స్గా చేంజ్ అయ్యి ఈ యొక్క యాక్టివిటీ లైవ్లీహుడ్ కింద తీసుకుంటారని అనుకున్నాము. అదేవిధంగా నేను కూడా అంటే రోజు కొంత టైం ఒక అరగంట గంట జిమ్కి వెళ్తాము. జిమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రోటీన్ రావాలంటే చికెన్ అండ్ ఎగ్ తినాల్సినదే తప్పదు. అది లేకుండా ఆ ఒక ప్రోటీన్ కంటెంట్ అయితే రాదు. సో అది బర్డ్ ఫ్లూ న్యూస్ వచ్చిన ముందు కూడా తీసుకుంటున్నాము, వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అన్నది మన సిబ్బందులు అగ్రికల్చర్ యానిమల్ హస్బెండ్ అది ఈశ్వర చెప్పినట్టు ఈ బర్డ్ ఫ్లూ అని ఒక వదంతులు క్రియేట్ చేశారు. దీంట్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ అంటే ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, బర్డ్ నుంచి మనిషికి వైరస్ రాదు. కోడి నుంచే కాదు, ఏ బర్డ్ నుంచి కూడా మనిషికి వైరస్ రాదు. ఒకవేళ వైరస్ వచ్చింది బర్డ్లో, ఆ బర్డ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్లో మనకేమన్నా ఇబ్బంది జరుగుతుందా అంటే బర్డ్ నుంచి వచ్చిన మన కోడి నుంచి వచ్చిన ప్రోడక్ట్లో ఇబ్బంది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ వంట విధానమే వేరు. మనం బాగా ఉడికించి ఆ తర్వాత మనం తింటాం. మామూలుగా 70 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఏ వైరస్ అయినా చనిపోతుంది. మనం 130 to 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో చికెన్ కానీ కోడిగుడ్డును కానీ మనం ఉడకబెట్టే తింటాం. ఆమ్లెట్ వేసుకున్న 130 అబౌవ్ డిగ్రీస్లోనే ఆమ్లెట్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నిర్భయంగా ఈ పౌష్టికాహారాన్ని తినచ్చు. మీరు భూమి మీద ఏదన్నా కల్తీ లేని ఆహారం మనిషికి దొరికితే తల్లి పాలు, ఆ తర్వాత కోడిగుడ్డు, ఆ తర్వాత ఏదైనా కొబ్బరి నీళ్ళు, ఈ 3 ఐటమ్లు తప్పనిస్తే కల్తీ లేని ఆహారాన్ని మనం వెతికినా కనపడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి కల్తీ లేని ఆహారం, స్వచ్ఛ అనేక ప్రోటీన్స్ వాల్యూ కలిగినటువంటి ఆహారం, ఆ తర్వాత పౌష్టికాహారం. భారతదేశంలో సగటు మనిషి
పేదవాడైనా తినగలిగిన సరసమైన ధరకు లభ్యమైనటువంటి ఈ ఆహారం పైన వదంతులు సృష్టించి దీనికి కొరత ఏర్పాటు చేసుకోవద్దండి. ఈరోజు నెల్లూరు తీసుకుంటే ఒకప్పుడు కోళ్ల పరిశ్రమకు నెంబర్ 1 ఉండేది మా జోన్లో. చిత్తూరు జోన్ అంటే 5 జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు. ఆ రోజుల్లో నెల్లూరు ఫస్ట్ ఉండేది.